మహిళల్లో మన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అలాగే విజయనగర్ గారు లాంటి మంచి మహిళా దర్శకులు ఉన్నారు. ఆర్టిస్ట్ చెప్పక్కర్లేదు, ఒక సావిత్రి గారి గురించి చెప్పాలంటే మనకి టైం సరిపోదు. ఇలాగ ఎంతోమంది ఇంక్లూడింగ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, పి లీల గారు మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. అలాంటి అంజలిదేవి గారి దగ్గర నుంచి ఈనాడు దిల్ రాజు గారి సినిమా అంజలి వరకు చూస్తే ఎన్నో రంగాల్లో మహిళలు అందించిన సినిమా రంగానికి ముఖ్యంగా, అలాగే టీవీ రంగానికి, ఏ రంగానికైనా పురుషులకి మేమేమాత్రం తక్కువ కావాలని వాళ్ళు అందించిన సేవలు, దాన్ని గుర్తుగా పెట్టుకుని దానికి ఒక ప్రతిభ అవార్డ్స్ అని ఇవ్వటం అనేది నిజంగా అందరూ సంతోషించాల్సిన విషయం. ఇది అన్ని రంగాల్లో వాళ్ళ ప్రతిభని సంపాదించినటువంటి మనందరి హృదయాన్ని చూరగొన్నటువంటి గొప్ప ఆడవాళ్ళందరికీ, ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం నాడు వాళ్ళ గురించి మాట్లాడుకునే అవకాశాన్ని కలిగజేసినటువంటి సినిమా మహిళా అవార్డ్స్ వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు మహిళా దినోత్సవం సందర్భంగా వీరు చేసినటువంటి చాలా గొప్ప ప్రయోగం ఇది. భారత సంస్కృతిలో ఒక విశిష్ట స్థానం ఉంది మహిళకి. ఒక గృహిణిగా, తల్లిగా, చెల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మహిళను సత్కరించడం చాలా ముఖ్యం, ధర్మం. అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ మెగా వాళ్ళు చాలా అభినందనీయం. మరి సినిమా మహిళా అవార్డ్స్ అనేది ఒక కొత్త ప్రయోగం. నిజంగా మరి వాళ్ళు అన్ని రంగాల్లో, సినిమా రంగంలో, వివిధ రంగాల్లో, సినిమాలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి మరి వీళ్ళందరికీ కూడా పురస్కరించడం, సత్కరించడం మన ధర్మం. ఆ యొక్క ధర్మాన్ని వీళ్ళు మరి ముందుకు తీసుకొచ్చి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది ఆడపిల్లగా పుట్టినందుకు. తర్వాత మనం నాకు తెలిసి 33.5, 38 సంథింగ్ అలా ఉన్నాము. సో ఈ సంవత్సరం ఎండింగ్కి మనం 50% షేర్ హోల్డర్స్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత లేడీస్కి సపోర్ట్ బాగా దొరుకుతుందండి. జెంట్స్ అందరూ బాగానే చూసుకుంటారు, చేస్తారు అని అనుకుంటాం, కానీ అన్ని రంగాల్లో కూడా డామినేటింగ్ వాళ్ళే ఉంటారు, మళ్ళీ వాళ్ళే మనల్ని మెచ్చుకుంటారు. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి. సో ఈ మధ్యన జరుగుతున్న ఈ రేపులు అంటే చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని అవి కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్. మేమందరం అంటే ఒక ప్రకృతి ఉంది అంటే ఒక లేడీ వల్లే ఉందండి, ఆడదాని వల్లే ఉంది. ఆడదాన్ని పువ్వులా చూసుకోవాలి. మీరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీరే ఆలోచించండి. సినిమా మహిళా అవార్డ్స్ అంటే మా అవార్డ్స్, చాలా థ్యాంక్స్ అండి. మాకు కోసం ఒక అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇది మీరు ప్రతి సంవత్సరం చాలా బాగా ఆర్గనైజ్ చేసి లేడీస్కి అవార్డ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే మా రమేష్ పుప్పాల గారు కానీ, హీరోలు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం అని అంటాను. అంటే మహిళ అంటే ఎవరండి? మన అమ్మ కన్నా ఇంకెవరు సృష్టిలో గొప్ప ఉన్నారు మనకి? సో మనకి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేద్దామని ఆలోచన వచ్చిందండి. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంతా ఈ మోగ మనసుల టీం చేస్తే డిస్కస్ చేస్తే తప్పకుండా మంచి ఐడియా అండి, మనం కలిసి చేద్దాం, మేము కూడా సపోర్ట్ ఉంటాం అంటే, లేదు మనం అందరూ చిన్నపిల్లలం కదా, కొంచెం పెద్ద ఎవరైనా ఉండాలి మనకి అంటే, మీ నాన్న రమేష్ పుప్పాల గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అద్భుతమైన ఆలోచన, తప్పకుండా ఈ ఇయర్ కాదు ఎవ్రీ ఇయర్ మీరు ఈ ఈవెంట్ చేయాలి, దానికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను, నేనున్నాను మీ వెనక అని ఫస్ట్ భుజం తట్టిన వ్యక్తి రమేష్ పుప్పాల. అతనికి చాలా ధన్యవాదాలండి. ఉమెన్కి సంబంధించిన అంటే సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇందులో ఏ క్రాఫ్ట్లో ఏ ఉమెన్ సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ నాటి నుంచి నేటి వరకు అన్ని తరాల వారిని ఒకే స్టేజ్ మీద పెట్టాలని మాకు ఆలోచన అండి. దానికి మీరందరూ సహకరించాలి. దిస్ మంత్ 23rd ఆర్గనైజ్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అల్లాటి అంజలి గారి దగ్గర నుంచి ఇప్పుడు అంజలి గారి దగ్గర వరకు అందరికీ మేము సత్కరించి ఏదో ఒక అవార్డు సృష్టించైనా మేము ఏదో ఒకటి ఇస్తామని గొప్పగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మూగ మనసులు ఈ కొత్త మూగ మనసులు పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను. సో కాకినాడలో షూటింగ్ జరిగింది అండ్ మొత్తం యూత్ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ పిక్చర్ అయినా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ స్క్రిప్ట్ని బాగా క్రిస్ప్గా పెట్టి
ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా చక్కగా చేశారు. అండ్ బట్ ఆఫ్ కోర్స్ పాత మూగ మనసుల పిక్చర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అవార్డ్స్కి వాళ్ళు ముందుకు రావడం అండ్ ఈ ఒక అవార్డ్స్ని వాళ్ళు సపోర్ట్ చేయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ని అండ్ డైరెక్టర్ని ఎంటైర్ టీమ్ని ముందు నేను థ్యాంక్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చి దీనికి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ 23rd ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే అండి. ఫస్ట్ మార్కులు వీళ్ళు కొట్టేశారు, ఎందుకంటే తర్వాత ఎవరు చేస్తారు అది వేరే విషయం, కానీ ఫస్ట్ మార్క్ వీళ్ళు చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మహిళలు కూడా ఏంటంటే ఇది డెఫినెట్లీ ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. చాలా మందికి ఏంటంటే సినిమాలో లేడీ టెక్నీషియన్స్ గురించి అంతగా తెలియదు. అంటే జనరల్గా ఏంటంటే డాన్స్ వరకే వాళ్ళకి తెలుసు, బట్ ఎడిటింగ్ కానీ, ఈరోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, కెమెరా కానీ, మిగతా విషయంలో కూడా మహిళలు వాల్యూ ఎంత ఉన్నదని బహుశా ఈ ఒక అవార్డ్స్లో అందరికీ తెలుస్తుంది. విషింగ్ దిస్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.